చూద్దాం. ఉద్యోగుల ఉసురు తగులుతుంది. మహిళలను కోటీశ్వరు చేయడం తర్వాత ముందు వారికి జీతాలు ఇవ్వండి. అంగన్వాడీ గోసల కనపడట్లేదా? అరచేతిలో వైకుంఠం చూపెట్టి రెండేళ్లు దాటినా కూడా హామీలు అటకెక్కించారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించాలి, ఎన్నో తేదీన జీతాలు ఇవ్వాలి, కానీ ఏ రోజు ఇప్పటి వరకు జీతాలు ఎందుకు లేవు, జీతాలు ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎంతెంత పోవాలి, కారణం ఏంటి, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుంది కదా, దానికి సమాధానం లేదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. 1వ తేదీన రావాల్సిన ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా జూన్ 9, 2026 నాటికి, అంటే ఈ రోజు వరకు నేను అన్నీ చెప్తా, ఒక్కొక్క లెక్క నా దగ్గర ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు రెగ్యులరైజ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, దాంతోపాటు పెన్షన్లు కలిపి ప్రభుత్వం సుమారు ఒక నెల కచ్చటాలకు 6,000 కోట్ల రూపాయల జీతం ఇవ్వాలండి. జీతాలు ఇవి 6,000 కోట్ల రూపాయలకు జీతాలు ఇవ్వాలి. ఇది ప్రతి నెల 1వ తేదీన జీతం ఇవ్వాలి. కానీ జీతాలు లేట్ ఎందుకు అవుతున్నాయి అంటే దీంట్లో చాలా వరకు కూడా చూడండి, జూన్ 9న రిలీజ్ చేసిన ప్రభుత్వానికి సంబంధించిన సర్క్యులర్ ప్రకారం క్షేత్రస్థాయిలో డ్రాయింగ్ అండ్ సంబంధించిన అంటే డిడిఓఎస్ వివిధ శాఖల అధిపతులు హెచ్ఓడిఎస్కు సంబంధించిన బిల్లులు ఆన్లైన్ ట్రెజరీలో సబ్మిట్ చేయకపోవడం, స్కూటీలో జాప్యం అంటూ ఒకటి చెప్పింది. ఇంకొకటి అంశం ఏంటంటే డిపార్ట్మెంట్ల వారీగా ఎంత పోవాలంటే కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ పిఆర్సీ ప్రకారం, కొత్త పిఆర్సీ ప్రకారం సెప్టెంబర్ 30, 2026 వరకు జీతాల పే స్కేలు అమలు నిలిచిపోయింది. డిఏ ప్రకారం కూడా దాదాపు 30 సమాన నెలల వారీగా ఇన్స్టాల్మెంట్ల వాయిదాలలో చెల్లించాల్సింది ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అధికారులకు సంబంధించి వార్నింగ్ ఏంది అంటే 1వ తేదీ వరకు జీతాలకు సంబంధించిన పడకపోవడం, దాంతోపాటుగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాయి. ఒక్క శాఖ కాదు, 2 శాఖ కాదు. 1వ తేదీ వచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వం తక్కువలో తక్కువ ఒక 6,000 కోట్ల రూపాయలు దాచిపెట్టాలి. ఇవి 1వ తేదీగా వేయకపోగా ఏంది అంటే ప్రభుత్వం ఎన్నో తేదీ జీతాలు ఇస్తుందో తెలుసా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వకపోగా ఎన్నో తేదీ జీతాలు ఇస్తుంది అంటే ప్రస్తుతానికి సంబంధించి ప్రతి నెల 1వ తేదీ గడువు ఉంటుందని, కానీ 1 నుంచి 5వ తేదీ మధ్యలోనేమో ఆ కాంట్రాక్టు సిబ్బందికి 5 నుంచి 10వ తేదీ మధ్య 10వ తేదీ అంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన ఈ జీతాలను 10వ తారీఖు ఇస్తుంది. ఇంకా కొంతమందికి జీతాల పెంపు ఉన్నది, కొంతమందికి అసలే జీతాలు లేవు. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈ అంగన్వాడీలకు సంబంధించిన జీతాలు ఇచ్చిందా, ఇస్తే ఏ నెలలు ఇచ్చింది, ఇంకెన్ని నెలల జీతాలు బాకీ ఉన్నది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంగన్వాడీలకు సంబంధించిన ఈ గోస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనబడతలేదు ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన చూస్తే గత 2 నెలల జీతాలు అందలే. అంటే హరీష్ రావు చెప్పిన అంశం ఏంటంటే ఈ అంగన్వాడీకి సంబంధించి దాదాపుగా 2 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయండి. అంటే వీళ్ళ 2 నెలల జీతాలు బాకీ ఉన్నాయి. దాదాపుగా సుమారుగా ఈ అంగన్వాడీలకు సంబంధించి 70,000 మంది పనిచేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 70,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. గడిచిన 2 నెలల జీతాలు అంటే మార్చి ఇవ్వలే, ఏప్రిల్ ఇవ్వలే, మే జీతాలు ఇవ్వాలి. దాంతోపాటుగా ఇప్పుడు జూన్. మళ్ళా ఇంకోటి ఏంటంటే పూర్తి స్థాయిలో టీచర్గా ప్రమోట్ అయ్యి దాదాపుగా ఇక్కడ ఎంతమంది అంటే 3,989 మంది పెరిగిన వ్యత్యాసంతో పూర్తి స్థాయిలో ఏంది అంటే గతంలో ఎంత ఉండే వీళ్ళ జీతాలు 7,800 ఉండే, ఇవి పెంచిన జీతాలు ఎంత 13,650 రూపాయలు ఇవ్వాలి. అంటే దాదాపుగా ఒక అంగన్వాడీ టీచర్కు 13,650 రూపాయలు మినిమం. ఆ అంగన్వాడీలకు సంబంధించి లేదా వాళ్ళ హెల్పర్లకు సంబంధించి 7,800. అంటే ఇవన్నీ కూడా 1వ తారీఖు ఇవ్వాల్సింది పోయి దాదాపుగా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. కానీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అంగన్వాడీల జీతాన్ని 18,000కు ప్రతిపాదన ఫైలు సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉందని కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఆ మంత్రులకు సంబంధించిన అతి లేదు గతి లేదు వాళ్ళు చెప్పే విధానం కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదించిన ఎపిసోడ్ కానీ ఏది కూడా వాళ్ళ జీతాల పెంపులో ఏం కనబడతలేదు. ఇక్కడ దాదాపుగా కొంతమంది టీచర్లుగా ప్రమోట్ అయిన వాళ్ళు 3,987 మంది కానీ 70,000 మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు. వాళ్ళ హెల్పర్లకి 7,800 కానీ ఇప్పుడు పెంచిన జీతాల ప్రకారం 13,656 రూపాయలు కానీ లేదా ఈ ప్రభుత్వం పెంచితే 18,000 జీతాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి